తమిళనాడు రాజకీయ చరిత్రలో స్టాలిన్ అత్యంత నమ్మకంగా విలువలు పాటించే నేతగా పేరు తెచ్చుకుంటున్నారు. రాజకీయ సంక్షోభంలో ఆయన అవకాశాల కోసం వెంపర్లాడటం లేదు, విలువలతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. ఒకవైపు అస్థిరత, మరోవైపు తెర వెనక బేరసారాల నడుమ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్లే ప్రమాదం కనిపించిన వేళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుసరించిన వ్యూహం, ప్రదర్శించిన పరిణితి అందర్నీ ఆకట్టుకుంది. తనను, తన పార్టీని ఓడించి అధికారానికి దూరం చేసిన ప్రత్యర్థి విజయ్ పట్ల ఏమాత్రం అసహనం చూపించకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో స్టాలిన్ పోషించిన పాత్ర ఆయనకు ఒక స్టేట్ మ్యాన్ గా నిలబెట్టింది. రాజకీయాల్లో అధికారం కోసం ఎంతటి అపవిత్ర పొత్తులకైనా సిద్ధపడే కాలమిది. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో కలిస్తే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉన్నప్పటికీ స్టాలిన్ ఆ ప్రతిపాదనను కనీసం పరిశీలించకుండా తిరస్కరించడం ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సిద్ధాంత వైరుధ్యం ఉన్న పార్టీలతో చేతులు కలిపి అధికారాన్ని పంచుకోవడం కంటే ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోవడమే గౌరవప్రదమని ఆయన భావించారు. ఈ నిర్ణయం ద్వారా డీఎంకే భవిష్యత్తును, ద్రవిడ సిద్ధాంత గౌరవాన్ని ఆయన కాపాడారు.